చేసుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప, మహదైశ్వర్యం, ఆయన కాపుదల, ఆయన భద్రత మన మీద, మన కుటుంబాల మీద హెచ్చుగా ఉండడాన్ని బట్టి దినం వెంబడి దినం, గడియ వెంబడి గడియ, సంవత్సరం వెంబడి సంవత్సరం మనము జీవించడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు. నేను వార్తలు చూస్తూ ఉన్నాను. వార్తలలో వాల్వో కంపెనీ, కార్లలో బెస్ట్ కంపెనీ వాల్వో కంపెనీ. ఆ వాల్వో కంపెనీకి కర్ణాటకకు సంబంధించిన ఒక కుటుంబం అంతా కారు కొనుక్కోవడానికి వెళ్ళింది. మంచిది, కారు కొనుక్కున్నారు, చాలా అందమైన కారు, వైట్ కారు కొనుక్కున్నారు. కంపెనీ ఫీచర్స్ కూడా చెప్పింది. ఈ కారులో ఎలాంటి యాక్సిడెంట్స్ జరిగినా లోపల ఉన్న మనుషులకి ఏం కాదు, ఎయిర్ బెలూన్స్ అవన్నీ ఓపెన్ అవుతాయి, దీని బాడీ షేప్ కూడా చాలా గొప్పగా చేయబడింది అని చాలా ఫీచర్స్ చెప్పారు. వాళ్ళకి డెమో క్లాస్ కూడా ఇచ్చారు. అంత బాగానే ఉంది. వారు కారును తీసుకొని ఇంటికి వెళుతూ ఉన్నారు. హైవే మీద వెళుతూ ఉంటే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఏంటనంటే, అవతల వైపు వస్తున్నటువంటి ఒక పెద్ద లారీ వచ్చి యువతలున్న కంటైనర్ని కొట్టినప్పుడు ఆ కంటైనర్ ఏం చేసిందంటే ఆ పక్కనున్న కారు మీదకి అలా ఒరిగిపోయింది. అక్కడ దాన్ని అలా కట్ చేస్తే తీరా చూసింది ఏంటంటే, ఆ కంటైనర్ని ఎత్తి చూపించినప్పుడు ఏ ఫ్యామిలీ కొత్త కారు కొనుక్కొని సంతోషంగా విందు చేసుకొని తిరిగి తమ ఇంటికి వెళుతూ ఉన్నారో ఆ కారు అలాగ నుజ్జు అయిపోయింది. ఆ వెళ్ళిన 5 ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కళ్ళు కూడా బ్రతకకుండా చనిపోయారు. అలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే, కారు కూడా, అన్ని లక్షలు పోసిన కారు కూడా ఆ ప్రాణాలను చెప్పండి కాపాడలేకపోయింది. ఇప్పుడు ఇలా అనుకుందాం, దేవుని కృపా కాపుదల మన ఎడల ఎంత ఉన్నతమైనది. ఆయన మనల్ని ఎంత సంరక్షిస్తూ ఉన్నాడు. తన ఆరోగ్యకరమైన రెక్కల కింద ఎంత మనల్ని కంఫర్ట్ చేస్తూ ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు. ఎంత సెక్యూరిటీ ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. రాకపోకలలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. అబ్బా, ఎంత గొప్ప మాట. రాకపోకలలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు అని పగలు ఎండ దెబ్బైనను చెప్పండి, పగలు ఎండ దెబ్బైనను చెప్పండి, రాత్రి వెన్నెల దెబ్బైనను. వెన్నెలకు కూడా దెబ్బ ఉంటుందా? వెన్నెలకు కూడా దెబ్బ ఉంటుందా అంటే డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, అంటే పౌర్ణిమ ఉన్నటువంటి వెన్నెల టైంలో మనుషులకట పక్షవాతం ఎక్కువగా రావడానికి అవకాశం ఉందట. పక్షవాతం రావడానికి ఎక్కువ అవకాశం ఉందట. అంటే వెన్నెల పౌర్ణిమ లేదు ఆ సీజన్లో. ఇప్పుడు ఇలా అనుకుందాం, పగలు ఎండ దెబ్బైనను చెప్పండి, రాత్రి వెన్నెల దెబ్బైనను చెప్పండి, నీ తగలదు, నిన్ను కాపాడువాడు చెప్పండి, నిన్ను కాపాడువాడు కునుకడు నేత్రపోడు. ఎంత గొప్ప సెక్యూరిటీ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. 2025వ సంవత్సరం మొదటి వారంలో లేదు మొదటి రోజున మనం ప్రభుని ఆరాధించబద్దులమై ఉంటున్నాం. సకాలంలో వచ్చిన మీ అందరికీ వందనాలు. చిన్న వాక్యాన్ని చదువుకొని మన ప్రభుని మనం ఈ నూతన సంవత్సరంలో గణపరుచుకుందాం. మనకి నూతన సంవత్సరం కానీ దేవుడికి కాదు. మనం కాలంలో ఉన్నాం, చాలాసార్లు చెప్పుకుంటా ఉన్నాం. మనకి హ్యాపీ బర్త్డే, ఆయనకి కాదు. మనకి డెత్ డే, ఆయనకి కాదు. మనకి ఫాదర్స్ డే, మదర్స్ డే కదా, ఇలా చాలా డేలు పెట్టేసుకున్నాం. అన్ని రోజులు చేసుకునే తీరిక లేదు కాబట్టి కొన్ని రోజులు కొన్నిటికి కేటాయించాం. కానీ దేవుడు కాలానికి బయట ఉన్నాడు. ఆయనకి నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ దేవుడా అని చెప్పలేవు. ఎందుకంటే కాలంలో మనం ఉన్నాం, కాలానికి బయట ఆయన ఉన్నాడు. ఓకే, ఇప్పుడు అంశంలోనికి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు కలిపి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తీసిన వారు పక్క వారికి పేజీ నెంబర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునే వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. వాక్య సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మనుషులు మాట్లాడితే ఉపయోగం లేదు. మనుషులందరూ వెర్రివారే, వెర్రి తలంపులు కలిగిన వారే, వెర్రి చాష్టలు దేవుని ముందు కనబరిచేవారే. మన దేవుడు మాట్లాడే దేవుడు, సూటిగా స్పష్టంగా మనకు అర్థమయ్యే రీతిలో ఆయన మనతో సంభాషించగలిగిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మరొకసారి నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు నీ పాదాల వద్దకు వచ్చినా నువ్వు త్రోసివేసే దేవుడు కాదు నాయన. నీ సన్నిధిలో ఆ స్వేచ్ఛ, ఆ స్వాతంత్రం మీరు మాకు అనుగ్రహించారు. అబ్బా తండ్రి అని మొరపెట్టుకున్న
పెట్టుకున్నప్పుడు నీ పరిశుద్ధ పర్వతం నుండి ఉత్తరమిచ్చే మా మంచి దేవునిగా ఉన్నందుకే స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాన్ని మా వినికిడిలో దీవించండి నాయన. వాక్య స్వరూపి అయిన దేవ, నీ ప్రత్యక్షతను కోరుకుంటున్నాం. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకునండి. మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన మాట 23 స్టార్టింగ్లో, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. యథార్థముగా ఆరాధించువారు, యథార్థత అనే మాట దైవజనులు పెద్దలు ప్రార్థనాపూర్వకంగా ఈ సంవత్సరంలో మనము ఆయా అంశాలలో ఎదుగునట్లుగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క మోటివ్ పెట్టుకొని మనం ఆ అంశాలు ఎదగడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం దేవుని కృపను బట్టి దైవజనులు నిర్ణయించిన రీతిగా యథార్థత అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. బైబిల్లో మనకి ఇవ్వబడిన 3 వచనాలు మనం చూస్తూ ఉంటే యథార్థత అనే మాట వివిధ సందర్భాలలో వివిధ అర్థాలతో చెప్పబడింది. తెలుగులో అయితే యథార్థత అనే మాటే కంటిన్యూ అయింది, కానీ యథార్థతకి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. మీరు వరల్డ్ నేషన్స్ అంటే యునైటెడ్ నేషన్స్ చూస్తూ ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితి ఈ మాటని అంటే యథార్థత అనే మాటని ఎలా తీసుకుందంటే సమగ్రత అని తీసుకుంది. సమగ్రత అంటే అర్థం ఏంటంటే ఇంటిగ్రిటీ అని అర్థం. ఇంటిగ్రిటీ అనేది ఒక బ్రాడ్ వైడ్ వర్డ్ అనమాట. అంటే అందులో సమగ్రత లేదు, ఇంటిగ్రిటీ అనే మాటలో చాలా కోణం ఉంది, అంటే చాలా అంశాలు ఉంటాయి అందులో. ఆ యథార్థత అనేది యునైటెడ్ నేషన్స్ ట్రూత్ అని కానీ హానెస్ట్ అని కానీ చిన్న చిన్న పదాలు తీసుకోదు, అది ఇంటిగ్రిటీ అనే మాటనే తీసుకుంటూ ఉంటుంది. ఓకే, మన జీవితాల్లో ఆయనను యథార్థంగా ఆరాధించటం, యథార్థంగానే ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే మన ఆరాధనలో తాత్కాలికంగా యాదృచ్ఛికంగా అలవాటు ప్రకారం ట్రెడిషనల్గా చేసే ఆరాధనలు ఉన్నాయి. కాబట్టి స్పష్టంగా ఆయన ఆరాధించేవారు ఎంత స్పెసిఫిక్ అంటే ప్రత్యేకతను కలిగి ఆరాధించాలో అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమనుందంటే ఇక్కడైతే యథార్థముగా ఆరాధించువారు అని ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏమనుందంటే బట్ ద అవర్ ఈజ్ కమింగ్ అండ్ ఈజ్ నౌ హియర్ వెన్ ద ట్రూ వర్షిపర్స్ విల్ వర్షిప్. అంటే ట్రూ వర్షిపర్స్ అని రాయబడి ఉంది. యథార్థముగా ఆరాధించువారు అనే మాటకి ఇక్కడ ఇంటిగ్రిటీ అనే మాట వాడలేదు, కానీ ఇక్కడ వాడిన పదం ఏంటంటే ట్రూ వర్షిపర్, అంటే నిజముగా ఆరాధించువారు లేదా సత్యముగా ఆరాధించువారు అని రాయబడి ఉంది. అవును, మనం ఎందుకు సత్యముగా ఆరాధించాలి? మనం ఎందుకు నిజమైన ఆరాధన చేయాలి? ఎందుకు మన ఆరాధనలు యథార్థముగా ఉండాలి? ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఎందుకు ఆయన ఆరాధించాలంటే ఆయన గుణ లక్షణాలను చూసినప్పుడు ఆయన అంత గుణవంతుడు, ఆయన గుణ లక్షణాలను చూసినప్పుడు ఆయన అంత ఉన్నతుడు, ఆయన గుణ లక్షణాలు చూసినప్పుడు ఆ యథార్థతకి ఆయనే ఉనికి పట్టు, ఆ యథార్థతకు ఆయనే సోర్స్, ఆయనే గని, ఆయనే ఆ వనరు. అంటే ఆయన నుండి, ఆయన ద్వారా, ఆయన వలన ఆ యథార్థత మనము చూడగలం, మనం కలిగి ఉండగలం, మనం యథార్థంగా జీవించగలం. అంటే నన్ను బట్టి యథార్థత రాదు, నా బ్రతుకును బట్టి యథార్థత రాలేదు, నా యొక్క భక్తిని బట్టి లేకపోతే నా క్రియలను బట్టి యథార్థంగా నేను జీవించడం కుదరదు, కానీ నా తండ్రి అయిన దేవుడు నాకు మార్గదర్శిగా ఉన్నాడు. యథార్థంగా ఎలా ఉండాలో, ఎలాగ జీవించాలో, ఎలాగ మసగాలో, ఎలా ఆరాధించాలో కూడా ఆయన నా మోడరేటర్. బట్టల షాప్కి వెళ్తాం, బట్టల షాప్ ముందు బొమ్మలు నిలబెట్టి ఇలా 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 రకరకాల యాంగిల్లో ఉంటాయి. ఆ బట్టల షాపులో ఆ ముందు పెట్టిన బొమ్మలు ఏం చెప్తాయంటే ఈ షాపులో వస్త్రాలు ఇంత అందంగా ఉంటాయి అని ఆ ఉన్నతమైన వస్త్రాలు ఆ బొమ్మలకు తొడిగి డెమో పీసులుగా పెడతారు. అంటే ఆ వాటిని చూసినప్పుడు మనం కొంత మోటివేట్ అయ్యి లోపలికి వెళ్ళి వస్త్రాలు కొంటూ ఉంటాం. అంటే తాత్కాలికమైన మాదిరి కాదు, కానీ ఆయన సంపూర్ణమైన మాదిరి. దేవుడు మనకు సంపూర్ణమైన మాదిరి. మనుషులు కొంతవరకే మాదిరిగా ఉంటారు, కొన్ని విషయాల్లో తప్పిపోతారు, కొన్ని విషయాలు చాలా పర్ఫెక్ట్గా కనపడతారు, కొన్ని అంశాల్లో కొంచెం తమ బలహీనతలను కూడా వ్యక్తం చేస్తారు. మానవుల మాదిరి కొంతవరకే, కానీ దేవుని యొక్క మాదిరి సంపూర్ణతను కలిగి ఉంటుంది. ఎందుకు ఆయనను మనం సత్యముగా ఆరాధించాలి? ఎందుకు ఆయన మనం నిజముగా ఆరాధించాలి? చూద్దాం, స్పీడ్గా చూడడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో మనము ఎందుకు ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఏమని రాయబడింది? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం.
పాత రోజుల్లో ఇలా రెఫరెన్స్ చెప్పగానే ఆకాశవాణిలో వార్తలు చదివినట్టుగా టక వాక్యం చెప్పేవాళ్ళు. ఓకే, సరే. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ఏమని రాయబడింది? యేసు చెప్పండి, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎస్, నేను ఎందుకు ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అంటే సత్యము అనేది కూడా పార్ట్ ఆఫ్ ది ఇంటిగ్రిటీ. అంటే యథార్థతలో భాగం సత్యం. అంటే యథార్థత రూపం సత్యం, యథార్థతని కనబరిచే విధానం సత్యం. అంటే సత్యము చెప్పుట, సత్యము చేయుట, సత్యమును కలిగి ఉండుట అనేది యథార్థతను కలిగి ఉండటం, యథార్థత యొక్క స్వరూప లక్షణమే సత్యం. ఎందుకు నేను ఆయన ఆరాధించాలి అంటే ఆయన నాకు ఏమై ఉన్నాడంటే ఆయనే మార్గం, ఆయనే సత్యం. ఎస్, ఈ భూమి మీద నేను రుజు మార్గాన్ని వెతకాలన్నా, ఈ భూమి మీద నేను పర్ఫెక్ట్గా జీవించాలన్నా, ఈ భూమి మీద నా బ్రతుకు ఉన్నతమైన స్థితిలో కనబడవలన్నా సత్య స్వరూపి అయిన దేవుడే నాకు మాదిరి. అందుకే నేను ఆయన ఆరాధించాలి. ఆయనే సత్యం కదా. 2+2 ఎంత? 2+2 ఎంత అండి? 4 అయినా? ఇటు అడుగుతా. 2+2 ఎంత మామ? ఎంత? 2+2 4. ఓకే, నేను బ్రదర్స్ని అడిగినా 2+2 4 అనే చెప్పారు. నేను సిస్టర్స్ని అడిగినా 2+2 4 అనే చెప్పారు. నేను ఏ దేశం వెళ్ళినా 2+2 4 అనే చెప్తారు. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా 2కు 2 కూడితే 4 అనే చెప్తారు. ఎందుకంటే ఇది నిత్య సత్యం. ఇది నిత్య సత్యం. ఊరుని బట్టి మారదు, ప్రాంతాన్ని బట్టి మారదు, వ్యక్తిని బట్టి మారదు, మనసును బట్టి మారేది కాదు ఈ సత్యం. అంటే ఇది నిత్య సత్యం. దేవుడు కూడా అంతే. దేవుడిని ఎవడు మార్చలేడు, దేవుడి గుణ లక్షణాలు ఎవడు తక్కువ చేయలేడు. దేవుడు ఆయన సత్యం అంటే అది నిత్య సత్యం. ఆయనే సత్యం, ఆయనే యథార్థవంతుడు. ఆయన వంటి యథార్థవంతుడు భూమి మీద లేడు గనక నేను ఆయన ఆరాధిస్తాను. నేను ఆరాధించే దేవుడు కర్ర కాదు, నేను ఆరాధించే దేవుడు రప్ప కాదు, రాయి కాదు, నేను ఆరాధించే దేవుడు చెట్టు కాదు, నేను ఆరాధించే దేవుడు పుట్ట కాదు, నేను ఆరాధించే దేవుడు పాము, ఎద్దో, ఆవో ఏదో కాదు. నా దేవుడు సత్యవంతుడు, నా దేవుడు యథార్థవర్తనుడు. నేను ఆయన దగ్గర నేర్చుకోవడానికి ఆయన గుణ లక్షణాలు కలిగిన సుగుణాల సంపన్నుడు. ఆయన భాండాగారం, ఆయన భాండాగారం. నేను ఆయన దగ్గరికి వెళ్ళాలే కానీ ఆయన సత్యం. ఓకే, ఆయన సత్యం మనల్ని ఏం చేస్తుందో స్పీడ్గా చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఆయన సత్యం కీర్తన గ్రంథం 119, 160 ఏమని రాయబడింది? కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 160వ వచనం. ఆయన సత్యం. ఓకే, ఆ సత్యం నాకు ఏం చేసింది, నాకు ఎలా దోహదపడిందో స్పీడ్గా చూద్దాం. కీర్తనల గ్రంథం 119. అమ్మా స్టార్టింగ్లో మాట ఏంటి ఒకసారి చదువు. నీ వాక్యమే సత్యం, నీ మాట సత్యం అయ్యా. అంటే ఆయన సత్యం అంటే ఆయన మాట సత్యం, ఆయన చెప్పే ప్రతీదీ సత్యమే, ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట సత్యం. వాక్య స్వరూపి అయిన దేవుడు ఆయన సత్యవంతుడు. అంటే ఆయన వాక్యం సత్యం, ఆయన మాట సత్యం, ఆయన చెప్పేదంతా కూడా సత్యమే. మన సంగతి చెప్పండి. ఇప్పుడు మన సంగతి ఒకటి చెప్పండి. ఎలా ఉంటుంది? 100 మాటలు మాట్లాడితే కనీసం అందులో ఎన్ని అబద్ధాలు ఉంటాయో, ఎన్ని దొంగ మాటలు ఉంటాయో, ఎన్ని అంటే సత్యాన్ని మరుగు చేసే తత్వం ఉంటుందో కదా, వ్యక్తిత్వ నైజాన్ని ప్రదర్శించే స్వభావం ఉంటుందో. ఆయనలో అలా లేదు. ఆయన వాక్యం సత్యం, ఆయనే సత్యం. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. ఆయన అనుగ్రహించిన ఆత్మ కూడా సత్యమే. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం ఏమని రాయబడింది? యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం ఏమని రాయబడింది? యోహాను సువార్త 14:16. ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇప్పుడు చూసాం, ఆయన సత్యం, ఆయన మాట సత్యం, ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఆయనకి పేరు ఏంటంటే సత్య స్వరూపియగు ఆత్మ. ఆయన నాకు అనుగ్రహించిన ఆదరణకర్త ఎలాంటి వాడో తెలుసా? సత్య స్వరూపియగు ఆత్మ, సత్య ఆత్మ. అదే మాట రిపీటెడ్గా ఉంటుంది. యోహాను 15:26లో కూడా మాట రాయబడింది. ఏమని రాయబడింది? యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ. మరలా ముందుకు పోదాం. 16:13 యోహాను 16:13 మరలా అగైన్ 16:13 ఏమని రాయబడింది? అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ. 3 వచనాలు ఏం కనపడతా ఉంది? ఆయనే సత్యం, ఆయన మాట సత్యం,
ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మ నడిపింపు సత్యం, ఆయన 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 మనకు అనుగ్రహించిన ఆత్మ సత్య స్వరూపమైన ఆత్మ. ఓకే, కీర్తన గ్రంథం 25:5, 4-5 వచనాలు. కీర్తనల గ్రంథం 25 అధ్యాయం 4-5 వచనాలు ఏమని రాయబడింది? యెహోవా, చాలా ప్రాముఖ్యమైన మాట. ఆయన సత్యం నన్ను సర్వసత్యంలోకి నడిపిస్తుంది. ఆయన సత్యవర్తనుడు, ఆయన మాట సత్యం, ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపియగు ఆత్మ, ఆయన సత్యం. ఆయన సత్యం నన్ను ఏం చేస్తుందంటే సర్వసత్యంలోనికి నన్ను నడిపిస్తూ ఉంది, రుజుమార్గంలో నన్ను నడిపిస్తూ ఉంది. అంటే నేను వెళ్ళే మార్గంలో అసత్యము లేదు, నేను వెళ్ళే మార్గంలో అది యథార్థవంతమైన మార్గం, రుజు మార్గం, సరి అయిన మార్గం, పరిశుద్ధమైన మార్గం, విశ్వాస సహితమైన మార్గం, చక్కని మార్గం, రక్షణ కలిగినటువంటి మార్గం, విమోచన కలిగిన మార్గం, పర సంబంధమైన మార్గం. అంటే ఆయన తన యొక్క సత్యముతో నన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. తర్వాత వచనం, కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 4వ వచనం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి, ఎంత మధురమైన మాటలు అక్కడ మీకు కనిపిస్తాయో. ఇక్కడ సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. కీర్తన గ్రంథం 91:4. ఇంకా ఆయన సత్యం మనల్ని ఏం చేసింది? ఆయన రెక్కలతో నన్ను కప్పును, ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయం ఉంది. ఆయన సత్యము చాలా ప్రాముఖ్యం. ఆయన సత్యం నన్ను కాపాడుతూ ఉంది, ఆయన సత్యం నన్ను కప్పుతూ ఉంది, ఆయన సత్యము నన్ను సంరక్షిస్తూ ఉంది. నేను సత్యం కోసం నిలబడినప్పుడు లోకంలో అవమానాలు వస్తాయి, నేను సత్యం కోసం నిలబడిన యథార్థంగా నిలబడినప్పుడు అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. సత్యవర్తనుడైన దేవుని సాక్షిగా నేను ఉంటున్నప్పుడు అవమానాలు, నిందలు వస్తాయి. అయితే దేవుడు ఎలా ఉంటాడంటే ఆయన తన రెక్కలతో, కదండి ఎంత గొప్ప సంరక్షణ. నేను సత్యము కొరకు నిలబడినప్పుడు, సత్యవర్తనుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, యథార్థవంతుడైన దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నప్పుడు ఆయన తన ఆరోగ్యకరమైన రెక్కల కింద నన్ను కప్పుతున్నాడు. ఆయన సత్యం నన్ను సంరక్షిస్తుంది, ఆయన సత్యం నన్ను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ఇంకో మాట చూసిన తర్వాత మాటకి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 117వ అధ్యాయం 2వ వచనం ఏమని రాయబడింది? కీర్తనల గ్రంథం 117వ అధ్యాయం 2వ వచనం ఏమని రాయబడింది? కాబట్టి ఇక్కడ చాలా ఆయన సత్యం ఎలా ఉంటుందంటే కొంతకాలానికి కాదు, ఆయన సత్యం నిత్యమైనది. ఆయన సత్యం ఇక్కడ వరకే కాదు, ఆయన సత్యవర్తుడైన దేవుడని సేరూపులు కేరూపుల చేత కూడా ఆయన కీర్తించగలిగిన సమర్థుడైన దేవుడు. అంటే ఆయన సత్యం నిత్యమైనది, ఆయన సత్యం నన్ను రక్షిస్తుంది, ఆయన సత్యం సర్వసత్యంలోకి నడిపిస్తుంది, ఆయన మాటే సత్యం, ఆయన ఇచ్చిన ఆత్మ సత్యం, ఆయనే సత్యం. అంటే ఆ యథార్థవర్తనుడైన దేవుని నేను ఎందుకు ఆరాధించాలంటే యథార్థత ఆయనది, ఆయన గొప్ప సుగుణం. రెండవ మాటకి వెళ్దాం. ఒకటి, ఆయన సత్యము కనుక నేను ఆరాధిస్తా ఉన్నాను. రెండవ మాటకి వెళ్దాం, ఆయన ప్రేమ కూడా సత్యమే. చూద్దాం, 1 యోహాను 4:16. ఇప్పుడు దాకా చెప్పుకుందంతా ఒక మాటే. ఆయన సత్యం మనల్ని కాపాడుతుంది, ఆయన సత్య స్వరూపి అయిన దేవుడు. ఓకే, రెండవదిగా ఆయన నా ఎడల చూపించే ప్రేమ కూడా సత్యమే కదా. ఆస్తులుంటే ఎంత ప్రేమిస్తారో, ఆస్తులుండి అంతస్తులుండి అధికారం ఉంటే వచ్చేవాడికి పోయేవాడికి పొంతు ఉండదు కదా. పలకరించే వాళ్ళు ఎంత బాగా పలకరిస్తారో. ఒక అధికారం ఉన్నప్పుడు, ఒక అందం ఉన్నప్పుడు, ఒక ఆస్తి ఉన్నప్పుడు అందరూ చుట్టాలే, అందరూ బంధువులే. లేనప్పుడు ముఖం చూసే నాదుడు ఉన్నాడు, పట్టించుకునే నాదుడు ఉన్నాడు కదా. చాలాసార్లు మన డిజిగ్నేషన్ని బట్టి, మన హోదాని బట్టి, మన సంపదను బట్టి మన గౌరవాలు దొరుకుతాయి. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే నీ స్థితిని బట్టి, నీ అందాన్ని బట్టి, నీ ఘనతను బట్టి నిన్ను ప్రేమించడంలే. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైంది. 1 యోహాను 4వ అధ్యాయము 16వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట కనిపిస్తూ ఉంది. 4:16 ఏమని రాయబడింది? మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు, ప్రేమయందు నిలిచుండు వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. చాలా ప్రాముఖ్యమైన మాట. మన ఎడల దేవుని ప్రేమ మనం ఎరిగిన వారమై. ఎంత గొప్ప ప్రేమ! ఎక్కడి వారం?
ఏ స్థితిలో ఉన్నవారం? పుట్టంగానే దేవుణ్ణి ఎరిగామా? పుట్టంగానే చర్చికి వచ్చామా? లేదు, మన జీవితంలో ఎంత భాగాన్ని కోల్పోయిన తర్వాత ఎంత మనం ఆయన్ని వెతకలేదు, ఆయనే మనల్ని వెతికాడు. మనం ఆయన దగ్గరకు రాలేదు, ఆయనే మన దగ్గరకు వచ్చాడు. మనం ఆయన ప్రేమను గ్రహించలేదు, ఆయన తన ప్రేమను మన ఎడల కనబరుస్తూనే ఉన్నాడు. ఎందుకనగా ఆయన ప్రేమ సత్యం, ఆయనే సత్యం. ఆయన నా ఎడల చూపించే ప్రేమ సత్యమైనది కదా. కొన్నాళ్ళకి లోకపు ప్రేమలట ఒక ఆయన చెప్పాడు, లోకంలో ప్రేమలట తొట్టిలోని నీళ్లు లాంటివంట. తొట్టికి నీళ్లు పట్టి ఒక 4 రోజుల తర్వాత చూడండి, ఆ నీళ్ళు ఏమైపోతాయి? జిగటగా మారిపోయి వాడుకోవడానికి వీలు కాకుండా అందులో ఆల్గా లేకపోతే ఏదైనా బ్యాక్టీరియా ఫార్మేషన్ జరుగుతుంది. కానీ దేవుని ప్రేమ బావిలోని నీళ్లు వంటిదట. అంటే ఎంత తోడినా కదండి, బావిలో నీళ్ళు ఏమవుతూ ఉంటాయి? ఊరతానే ఉంటాయి. ఈ లోక సంబంధమైన ప్రేమ ఒకరోజు వెక్కసముగా మారచ్చు. ఈ లోక సంబంధమైన ప్రేమ ఒకసారి నెత్తిమే పెట్టుకొని రెండోసారి కింద పడేయచ్చు. ఈ లోకపు ప్రేమ ఎదుటివాడు అర్థం చేసుకోక చిన్నాభిన్నం చేయవచ్చును. కానీ దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన నన్ను ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని కూడా నా కొరకు ఇచ్చేంతగా కదా. అబ్రహాముని దేవుడు ఏమన్నాడంటే, నీకు లేకగలిగిన ఏకైక కుమారుని ఏం చేయమన్నాడు? నాకు ఇచ్చే అన్నాడు. ఒకవేళ ఈ మాట మనతో అంటే చర్చికి కూడా రావేమో కదండి, కదా, చర్చికి కూడా రావేమో. ఆయన తన లేక కలిగిన కుమారుని కూడా ఇవ్వడానికి ఇష్టపడినట్టు యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు సర్వ మానవాళి, ఆ మాట స్పష్టంగా రాయబడి ఉంది. 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? 1 యోహాను 4వ అధ్యాయము 8వ వచనం ఏమని రాయబడి ఉంది? దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగడు. 9, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందున్న ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఒకవేళ కుమారుణ్ణి ఘనత కోసం పంపలే, కుమారుణ్ణి వైభవం కోసం పంపలే, కుమారునికి హెచ్చింపు కొరకు పంపలే. ఆ తండ్రి అయిన దేవుడు కుమారుని ఎందుకు పంపించాడు తెలుసా? నీకు నాకు ప్రతిగా నీ మీద నా మీద పడవలసిన శిక్షకు పంపించాడు కదండి. కొంచెం నీ పిల్లని పంపిస్తావా, 10 కొరడా దెబ్బలు కొట్టి పంపిస్తా అంటే పంపిస్తారండి మీరు? మీ బాబుని ఒకసారి పంపించు, గదిలో పడి చింతకాయ పచ్చడి నూనెట్టుగా నూరి మళ్ళీ వెంటనే మీ బాబుని మీకు పంపిస్తానంటే కదా, మేమే కొట్టం, మా పిల్లోడి మేమే చెయ్యి కదా. టీచర్లు కొడితే కేసులు పెడుతున్నారంట, వాళ్ళకు వందనాలు చెప్పాలి కదా. టీచర్లు జ్ఞానబోధ చేయడానికి కొడతారైతే టీచర్ల మీద కంప్లైంట్ చేసి ఈనాడు టీచర్లు కూడా పిల్లల మీద చేసే స్థితిలో లేరు కదా. ఇదిగో ఆయన ఎంత గొప్ప ఘనమైన దేవుడు అంటే తన అద్వితీయ అంటే ఏకైక కుమారుని కూడా మనకు ఇచ్చేంత ప్రేమ. మనం ఏం సన్మానించామా ఏంటి? మనుషులు ఏమైనా ఆయన సన్మానించారా? కాదు, రాళ్లతో కొట్టారు, ఆయనని ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన శరీరాన్ని నాగడ చలవలే దున్నారు, ఈపు మీద అరచేత్తో కొట్టి నిన్నెవరు కొట్టారో చెప్పు కదా. నింద, అవమానం, వేదన, కన్నీరు, రక్తం కార్చటం, ఓర్చుకోవడం, తట్టుకోవడం, ఇవన్నీ చెయ్యడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, నిన్ను నన్ను ప్రేమించే దేవుని గొప్పతనం ఏంటిదో. అందుకే ఒకటి ఆయన సత్యం, రెండో మాట ఆయన ప్రేమ కూడా సత్యమే. ఆయన నా ఎడల చూపించిన ప్రేమ ఈ భూమి మీద ఎవరు చూపించలేరు. ఎందుకంటే ఆయన నా కొరకు ఈ భూమి మీద రావడం మాత్రమే కాదు, నా మీద పడవలసిన శిక్షను తన మీద వేసుకొని నన్ను స్వేచ్ఛగా చేశాడు. అంటే నాకు స్వాతంత్రం ఇచ్చాడు, దాస్యపు శృంఖలాలను తెంచి నన్ను స్వేచ్ఛాజీవిని చేశాడు, నన్ను, నా ఆత్మను. ఓకే, ఆయన ప్రేమ సత్యం. మూడో చెప్పి ఆరాధనకి ఆయన కృప కూడా సత్యమే. ఆయన చూపిన కృప, అంటే కృప అనే మాటకి ఇంగ్లీష్లో అద్భుతమైన మాట ఉంది. ఏముందంటే అన్డిజర్వ్డ్ ఫేవర్ అని ఉంది. వీఆర్ నాట్ డిజర్వ్, మనం అర్హులైన వారం కాము. అన్డిజర్వ్డ్ ఫేవర్ అంటే అర్హత లేని వానికి ఇవ్వబడిన అర్హత. నాకు అసలు అర్హతే లేదు, ఎందుకంటే దేవుణ్ణి నమ్మానని చెప్పిన తర్వాత కూడా కోకొల్లలుగా చేసిన అపరాధాలు, కోకొల్లలుగా చేసిన దోషాలు, కోకొల్లలుగా చేసిన స్థితిగతులు. కానీ ఆయన కృప నా నుండి వేరు చేయలేదు, ఆయన కృప నా నుండి వేరు కాబడలేదు. 1 కొరింథీ 15వ అధ్యాయము 10వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయము 10వ వచనం ఏమని రాయబడింది? కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం ఏమని రాయబడింది? ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. నేనేమై ఉన్నానో నేను ఇప్పుడు ఏమైనా అయి ఉండొచ్చు.
ఈ రోజున నా భక్తి, ఈ రోజున నా ప్రార్థన, ఈ రోజున నేనని చెప్పుకోవడానికి ఏమైనా అడ్రస్ లేకపోతే ఏదైనా స్థితి అనేది ఒకటి ఉందంటే అది నా వలన కలిగినది కాదు, ఆయన కృప వలన కలిగింది. నేను అనర్హుణ్ణి, అనర్హత కలిగిన నా బ్రతుకుని అర్హతలోనికి తీసుకొచ్చి ఆయన నీతిమత్వాన్ని నాకు ఆపాదించి ఆయన పరిశుద్ధుల మధ్య నన్నుంచి ఆయన రక్తమాంసాలకు నాకు పంచి ఆయన నిత్య జీవానికి నన్ను రెడీ చేస్తున్న నా మంచి దేవుని కృప ఎట్టిది బా, ఎంత అపారమైనది. నాకు అర్హత ఉందా? నా మాటలే సరిగా ఉండవు, వంకర మాటలు, నా మాటలే దూషణ మాటలు, నా మాటలే ఎదుటివాడిని గాయపరిచే మాటలు. నా బుద్ధి ఉందే, నా బుద్ధి వాక్యం చదివినప్పుడు బాగానే ఉంటుంది కానీ ఆ తర్వాత చూడాలి దాని వేషాలు. ఇది నా బ్రతుకు. ఇలాంటి దిక్కుమాలిన బ్రతుకుకి ఆయన అన్ఎండింగ్ ఫేవర్ లేకపోతే ఆయన చూపుతున్న అపారమైన కృప ఏముంది అక్కడ? ఆ మాటని మరలా ఒకసారి చదువుదాం. 1 కొరింథీ 15:10 అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ ఎంత కింద అంటాడు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఆయన కృప ఏమన్నా పొందావంటే ఆయన కృప. 2024లో ఏమన్నా పొందుకున్నావు ఆత్మీయంగా అంటే ఆయన కృప. ఆయన నిన్ను అలా ట్రైన్ చేశాడు, నీకు బిడ్డలనిచ్చాడు, నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, నీకు మంచి సహవాసాన్ని ఇచ్చాడు, ఆత్మీయంగా ఎదగలిగే మంచి ఫెలోషిప్ దేవుడు. అది ఆయన కృపలో నువ్వు పొందుకున్నావు. ఆయన ఎడల ఆ సమృద్ధి జీవాన్ని అలా నీకు ఇస్తూ ఉన్నాడు, నిన్ను ఎదిగిస్తూ ఉన్నాడు. 2 కొరింథీ 12:9 చివరి మాట చూసుకుని ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం ఏమని రాయబడింది? అందుకు నా కృప నీకు చాలు. చాలా ప్రాముఖ్యమైన మాట. అందుకు నా కృప నీకు చాలును. ఎస్, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్. నా కృప నీకు చాలు. ఈ భూమి మీద బ్రతకాలి ప్రభు అంటే నా కృప నీకు అనుగ్రహిస్తున్నాను పో అన్నాడు. ఆయన కృపలోనే నా బలం, ఆయన కృపలోనే నా ఆనందం, ఆయన కృపలోనే నా ఆరోగ్యం, ఆయన కృపలోనే నా సంపాదన, ఆయన కృపలోనే నా పిల్లలు, ఆయన కృపలోనే నా అధికారం, ఆయన కృపలోనే నా సమస్తం. ఇప్పుడు చెప్పండి, 2024లో ఏమైనా సాధించావంటే అతిశయంప వీలు లేదు. నా వల్ల ఏం కలగల, నేను నిష్ఫలుడను. పౌలు గారే అంటున్నాడు, నేను నిష్ఫలుడను, నేనేమై ఉన్నాను, ఆయన కృపై ఉన్నాను అని చెబుతూ ఈ మాట కూడా ఎంతో శ్రేష్టంగా రాయబడి ఉంది. ఏమనిందంటే అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి ఏమవుతుందంట? పరిపూర్ణ మగుచున్నది. కదా, ఎన్ని బలహీనతలో. మందిరానికి లేట్ రావటం కూడా ఒక బలహీనతే కదా. 10ంటికి ఆరాధన అంటే నేను మా పాప వచ్చి కూర్చున్నాం, ఒక్కళ్ళు కూడా లేరు. సరే, ఆదివారం రాత్రి వర్షిప్లో ఉన్నాం కాబట్టి కొంత టైం పడుతుంది కాదనడంలా. కానీ ఈ 2025వ సంవత్సరంలో సకాలంలో చర్చికి రావడం అనేది ఒక నియమాన్ని పెట్టుకుందాం, ఒక నిబంధన చేసుకుందాం, ఒక ఒడంబడికలోనికి వద్దాం. నేను బలహీనుడినే, అయితే ఇవన్నీ చేయడానికి నాకు శక్తి చాలదు. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ దట్ హూ స్ట్రెంథెన్ మీ. అంటే నన్ను ఎవరు బలపరుస్తారు? ఆయన యందు పరిచర్య చేయగలను, ఆయన యందు కుటుంబాన్ని కట్టుకోగలను, ఆయన యందు నేను అన్నీ చేయగలను, అన్ని విజయాలు. ఎస్, ఎందుకంటే బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పాను. ప్రియదేవుని బిడ్డ, 3 మాటలు చూసాం. ఒకటి, ఆయనే సత్యం, ఆయన వాక్యం సత్యం, ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపి, ఆయన మాట సత్యం, ఆయన సత్యం మనల్ని సర్వసత్యంలో నడిపించింది, ఆయన సత్యం లేదా యథార్థత మనల్ని రక్షించింది, ఆయన సత్యం నిత్యమైనది. 2వ మాట, ఆయన ప్రేమ సత్యం. ఎందుకంటే ఆ ప్రేమాస్వరూపి అయిన దేవుడు తన ప్రియ కుమారుణ్ణి కూడా నాకు ఇవ్వడానికి వెనుదీయలేదు. ఇది ఆయన ఆశ్చర్యకరమైన నాయడలు కనబరిచిన శాశ్వత కాల ప్రేమ. 3వది, ఆయన నాయడలు చూపిన కృప కూడా యథార్థమైనది, సత్యవంతమైనది. అందుకే నేను ఆరాధిస్తాను. ఆ కృప నా బలహీనతల్లో ఆయన శక్తిని ఇవ్వడం ద్వారా పరిపూర్ణమయ్యే ఆ ఉన్నతమైన కృప నాకు కృప అయిన దేవుడు. ఈ 3 మాటలను బట్టి ప్రభువుని ఆరాధన చేద్దాం. ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన సత్యం మన ఎడల కనబరిచినాడు కాబట్టి ఆయన్ని ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం. ఎవరు కళ్ళు తెరిచి చూడదు. ప్రశస్తమైన సమయం, దేవుని మహిమపరిచే సమయం. సర్వోన్నతుడైన దేవుని గుణ లక్షణాలను అర్థం చేసుకొని యథార్థముగా, అక్కడ రాయబడి ఉంది, యాదృచ్ఛికంగా కాదు, మత్తుతో కాదు, లేకపోతే ఏదో ఆలోచనయుక్తంగా కాదు, కానీ యథార్థంగా ఆత్మతోనూ సత్యంతోనూ మనం ప్రభువుని ఆరాధన చేద్దాం. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా ఆరాధన చేయడం